ఆగస్టు 6, 1975 ప్రసాదరావు విజయగారులకి పుట్టిన మొదటి సంతానం బెన్నీ. ప్రసాదరావు గారు ఏరోస్పేస్ సైంటిస్ట్గా పనిచేసేవారు. విజయ గారు ఫెబా రేడియో స్టేషన్లో పనిచేసేవారు. మొదటి సంతానమైన బెన్నీ మీద వీరికి ఎన్నో ఆశలు ఉండేవి. ఇతన్ని కూడా తన తండ్రిలానే గొప్ప సైంటిస్ట్గా చూడాలని ఆశపడేవారు. కానీ బెన్నీ జీవితం మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉండసాగింది. చిన్నతనంలోనే బెన్నీకి ఆస్తమా అనే వ్యాధి వచ్చింది. ఈ విధంగా ఏదో సాధిస్తాడనుకున్న తన కుమారుణ్ణి హాస్పిటల్కి తిప్పడమే సరిపోయింది. వాళ్ళకి బెన్నీకి వాడే మందులు ఎంతో ఎక్కువ పవర్ కలిగినవి అయినందున అతనికి ఉన్న వ్యాధి నయం కాకపోగా తన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గి కీళ్ళవాతం అనే వ్యాధి కూడా వచ్చింది. బెన్నీ అంత బాగా చదివేవాడు కూడా కాదు. బెన్నీ, రేపు మీ అమ్మ నాన్నని తీసుకొనిరా. సరే టీచర్ గారు. ఆ తరువాతి రోజు, ప్రసాదరావు గారు, మీరు ఇంత గొప్ప సైంటిస్ట్ కదా, కానీ బెన్నీని ఎందుకు ఇలా పెంచారు? మేడం, మేము చాలా ప్రయత్నిస్తున్నాము వీడిని సరైన మార్గంలో పెడదామని, కానీ వీడు మారడం లేదు. ఏమోనండి, ఇదిగోండి బెన్నీ టీసీ. మా స్కూల్లో ఇంతవరకు 10th ఎవరు ఫెయిల్ అవ్వలేదు, కానీ బెన్నీ ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. మేము సంపాదించుకున్న గొప్ప పేరు ఖచ్చితంగా పోతుంది. అయ్యో మేడం, అలా అనకండి మేడం. సారీ విజయ గారు, మాకు మా స్కూల్ పరువు చాలా ముఖ్యం. ఇలా స్కూల్ నుంచి బెన్నీ గెంటివేయబడిన తరువాత ఏదొక దానిలో తను బెస్ట్ అనిపించుకుందామని ప్రయత్నిస్తుంటాడు. అందరూ నన్ను చదువురాని వాడిని చులకనగా చూస్తున్నారు. నేను రన్నింగ్లో నా సత్తా ఏమిటో చూపిస్తాను. ఒలింపిక్స్లో ఆడి నేనేంటో చూపిస్తాను. ప్రమాదవశాత్తు ఆటలు ఆడే గ్రౌండ్లో బెన్నీ పరిగెడుతుండగా వేరే పక్క జావలిన్ ఆట ఆడుతున్న అతని జావలిన్ గురి తప్పి పరిగెడుతున్న బెన్నీ వెన్నెముకకు తగిలి గాయమవుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆస్తులన్నీ ఆస్తులు అయిపోయాయి. ఇంకా నేను ఒలింపిక్స్కి వెళ్ళలేనుగా. ఈసారి బెన్నీ సంగీతం నేర్చుకుందామని వెళ్తాడు. బెన్నీ, నీలో సంగీత కళే లేదు. నువ్వు ఎప్పటికీ గిటార్ వాయించలేవు. రేపటి నుంచి క్లాస్కి రాకు. ఈ విధంగా బెన్నీ చేయాలనుకున్నది సాధించలేకపోయేవాడు. అందరూ పనికిరానివాడు అని ఎగతాళి చేసేవారు. అసలు నేను ఎందుకు పనికిరాను, నాకు ఎవ్వరూ వద్దు. బెన్నీ ఎంతో నిరాశతో నడుస్తూ ఉండగా ఆ సమయంలో రోడ్డు మీద బెన్నీకి మందు త్రాగేవారు, పొగ త్రాగేవారు కనిపిస్తారు. ఎలాగైనా నేను ఈ గ్యాంగ్తో జాయిన్ అయ్యి గ్యాంగ్స్టర్ అనిపించుకోవాలని అనుకుంటాడు. ఇది తాగితే కిక్కే వేర్రా. ఎవరు రాయుడు మన దగ్గరకు వస్తున్నాడు? ఇది ఎలా తాగలో నేర్పిస్తావా? అరే ఈడెవడో ముందు తనని చూడండి రా. సరే తాగు. అమ్మో, ఏంటి వాసన భయంకరంగా ఉంది, నా వల్ల కాదు. సరే, పొగ తాగడం నేర్చుకుందాం. హే, నీ చేతిలో ఉన్నదేంటి? ఇది సిగరెట్. అవునా? దీన్ని ఎలా తాగలో నేర్పిస్తావా? ఇందాక ముందే తాగలేదు, ఇదేం తాగుతా? తాగుతాను. సరే తాగు. అమ్మో, పొగ నా వల్ల కాదు, పొగ నా వల్ల కాదు. ఇలా గ్యాంగ్ లీడర్గా మారదామనుకున్న బెన్నీకి అక్కడ కూడా నిరాశ మిగులుతుంది. అందరూ గెంటేస్తారు. బెన్నీ ఇంటికి వచ్చేశాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా బెన్నీలో నిరాశ ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒక పక్క బెన్నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. అది చూసిన వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్తారు. బెన్నీ కండిషన్ చూసిన డాక్టర్ 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకలేడు అని చెప్తాడు. ఈ విషయాన్ని బెన్నీ పక్క నుండి వింటాడు. ఇంటికి వచ్చిన బెన్నీ తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. ఎందుకు నా జీవితం? నేను ఇంకా బ్రతికి ఏం లాభం? అన్నిటిలోనూ నేను తృణీకరింపబడ్డాను. నాకేమీ రాదు, అసలు నా వల్ల ఏమీ కాదు. ఎటు 6 నెలల్లో చనిపోతాను కదా, ఇప్పుడే చనిపోతే సరిపోతుంది కదా. బెన్నీ, బాధపడకు. నేను నిన్ను ఒక నూతన సృష్టిగా చేయబోతున్నాను. ఎవరు నాతో ఇప్పుడు ఈ మాట అంది? బెన్నీ, నేను నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును. ప్రభువా, మీరా? నిజంగా ఉన్నారా? నిజంగా నాతో మాట్లాడుతున్నారా? అవును బెన్నీ, నేనే నీతో మాట్లాడుతున్నాను. నువ్వు అందరూ వేస్ట్ అంటున్నారని, నువ్వు దేనికి పనికిరాని వాడిను అని అనుకుంటున్నావు కదా, బాధపడుతున్నావు కదా. బాధపడకు. నువ్వు లోకంలో ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఇచ్చావు.
ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు బెన్నీ, నీ సరే. లైఫ్ని ఎలా మారుస్తానో చూడు. సరే ప్రభా, నేను మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా బెన్నీ దేవుణ్ణి తెలుసుకుంటాడు, రక్షణ పొందుతాడు, దేవునిలో ఎదుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా బెన్నీకి బైబిల్ కాలేజ్లో థియాలజీ చేయాలి అన్న ఆశ కలుగుతుంది. ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెబుతాడు. నానా, నేను బైబిల్ కాలేజ్లో జాయిన్ అవుతాను. సరేరా, ఇందులో అన్నా మంచిగా ఉంటే చాలు మాకు. సరే. సరే అని బెన్నీ ఆ కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఆ కాలేజ్లో బైబిల్ క్లాసెస్తో పాటు మ్యూజిక్ కూడా నేర్పించేవారు. ఇష్టం ఉన్నవారు వెళ్ళి నేర్చుకునేవారు. మ్యూజిక్ అంటే నాకు ఇష్టం కదా, నేను కూడా వెళ్ళి గిటార్ని నేర్చుకుంటాను. వావ్ బెన్నీ, చాలా చక్కగా వాయించావు. థ్యాంక్స్ సార్. ప్రభువా, మొదటిసారి నా జీవితంలో ఒక నన్ను అభినందించడం వింటున్నాను. కేవలం నీ కృప మాత్రమే దేవా. థ్యాంక్స్ దేవా. ఇంకో అద్భుతం ఏంటంటే బెన్నీ వాళ్ళ నాన్నమ్మ తన దగ్గర ఉన్న పెన్షన్ డబ్బులతో ఒక గిటార్ కొనిస్తుంది. ఒక ప్రఖ్యాత గాయకురాలు కెరెన్ లెఫెట్రీ బెన్నీ వాళ్ళ కాలేజ్కి వస్తుంది. ఆమె పాడిన పాటలంటే బెన్నీకి చాలా ఇష్టం. బెన్నీ వాళ్ళ కాలేజ్లో ఆమె ఒక పాట పాడుతుంది. బెన్నీకి అది చాలా ఇష్టమైన పాట, కానీ బెన్నీకి రాదు. వావ్, ఎంత చక్కగా పాడింది కేరిన్. నాకు ఈ పాట నేర్పించమని అడుగుతాను. కేరిన్ చెప్పు బన్నీ. నాకు ఈ పాట ఎలా పాడాలో నేర్పిస్తారా? తప్పకుండా బెన్నీ, రేపు ఉదయం 7:30కి రండి. సరే కేరిన్. మరుసటి రోజు ఉదయం. ఇదిగో బెన్నీ, ఈ పేపర్ మీద ఎలా వాయించాలో రాశాను, చూసి వాయించు. సరే కేరిన్. చాలా బాగా వాయించావు బెన్నీ, నాతో వస్తావా? అమెరికాలో మ్యూజిక్ స్కూల్స్లో జాయిన్ అవ్వచ్చు కదా. రా బెన్నీ, నీలో మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఉంది. దేవుడు నిన్ను ఆయన పనిలో చాలా చక్కగా వాడుకుంటాడు. సరే. ప్రవ్వా, కేరిన్ ఏమో అమెరికా రమ్మంటుంది, నాకేమో దానికి సరిపడా ధనం కూడా లేదు. ఇది నీ చిత్తమేనా? నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రవ్వా? బెన్నీ, నీ జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. 2010 కల్లా నువ్వు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి ఒక రికార్డుని సృష్టించబోతున్నావు. నువ్వు చేయవలసింది నా మీద ఆధారపడడం మాత్రమే. ఇలా దేవుడు 22/2002లో బెన్నీకి ప్రామిస్ చేస్తాడు. ప్రవ్వా, నేనా? ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతానా? ప్రస్తుతం నన్ను అమెరికా తీసుకెళ్ళండి దేవా. నాకు ఆ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఆశగా ఉంది. అలా దేవుడు కొందరి ద్వారా సహాయం చేసి బెన్నీకి ఆ ప్రాంతానికి తీసుకువెళ్తాడు. అలా కొన్ని సంవత్సరములకి బెన్నీ చాలా ఫేమస్ అవుతాడు. ఒకరోజు బెన్నీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో. హలో బెన్నీ,
హలో, ఎవరు? నేను గ్రీస్ ఒలింపిక్స్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు గ్రీస్ ఒలింపిక్స్లో పర్ఫార్మెన్స్ చేస్తారా? నేను మొన్న మీ పర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగా వాయిస్తున్నారు. కానీ ఒక్క విషయం, మేము ప్రత్యేకంగా మీ టాలెంట్ చూసే రమ్మంటున్నాం. అంతేకాని అక్కడికి వచ్చి దేవుడి గురించి అలా చెప్పకండి. ఎందుకంటే చాలా దేశాల నుండి అక్కడికి వస్తారు. కాబట్టి మీ దేవుడిని అక్కడ అసలు చెప్పొద్దు, మీ దేవుడి గురించి చెప్పొద్దు. సరే, వస్తాను. ప్రభువా, నువ్వు లేని జీవితం లేదు. నీ గురించి చెప్పకుండా నేను ఉండలేను. మరి ఇక నీ గురించి ఎలా చెప్పాలి దేవా? బెన్నీ, నేను నీకు ఒక ఆలోచన ఇవ్వబోతున్నాను. ఏంటంటే గిటార్లో డ్రమ్స్ ఉండేటట్టు ఒక గిటార్ని తయారు చేయి. అలాగే ప్రభువా. కొన్ని రోజుల తరువాత గ్రీస్ ఒలింపిక్స్లో ఆ గిటార్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ బెన్నీ చుట్టూ చేరి ఇది ఎలా తయారు చేసావు అని అడుగుతూ ఉంటారు. ఈ గిటార్ చాలా బాగుంది, నువ్వు ఎలా తయారు చేసావు? ఆ గిటార్ ద్వారా అక్కడ బెన్నీ దేవుని గురించి చెప్పడానికి అవకాశం వస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. బెన్నీకి తన టాలెంట్ని చేయడానికి అనేక దేశాల నుండి అవకాశాలు వస్తాయి. ఇలా 145 దేశాలను 6 సంవత్సరాల్లో అతి తక్కువ సమయంలో ప్రయాణం చేసిన వ్యక్తి అని బెన్నీకి వరల్డ్ రికార్డు వస్తుంది. ఒకరోజు బెన్నీని ఇంటర్వ్యూకి పిలుస్తారు. తెలుసా? 10th ఫెయిల్ అయిన అతను వరల్డ్ రికార్డ్ ఎలా సాధించారో మీకు తెలుసా? బెన్నీ, ఎలా వరల్డ్ రికార్డ్ సాధించావో మీ మాటలో ఒకసారి చెప్పండి. ఒకప్పుడు నేను ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను ఈ వరల్డ్ రికార్డ్ సాధించిన తర్వాత అందరూ నన్ను అభినందించడం ప్రారంభించారు. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుని కృప మాత్రమే. ఒకప్పుడు అందరూ నన్ను వేస్ట్ అనేవారు, కానీ ఆ వేస్ట్గా ఉన్న నన్ను వరల్డ్ రికార్డ్ వరకు నడిపించాడు. నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మనుషులు మనల్ని చూసినట్టు దేవుడు చూడడు. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. దేవుడు ఎవరిని ఊరికనే చేయలేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. మీరు ఆలోచించండి, మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ బెన్నీ. మరి ఈ స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, నేను కూడా నా జీవితం చెదిరిపోయింది, ఇంకా నేను దేనిలోనూ జయం పొందలేను, విఫలమైపోయాను, దేనికి పనికిరాను అనుకున్నాను. నాలాగా మీరు కూడా చాలామంది ఇలానే అనుకుంటున్నారు చాలా సమయాలలో. కానీ దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, ఇర్మియా 18:4 కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. అంటే ఒక కుండను సార మీద పెట్టినప్పుడు ఒకసారి చెడిపోయినా 2 సార్లు చెడిపోయినా ఆ మంటి ఏ విధంగా మలుచుకునే శక్తి కుమ్మరికి ఉన్నప్పుడు సృష్టికర్తకు మన జీవితాన్ని బాగు చేసే శక్తి లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరు మీ జీవితంలో విఫలమైన కానీ నేను దేనికి పనికిరాని వాడుగా ఉంచబడుతున్నారు. కానీ మీరు నమ్మకండి, ఒకవేళ నువ్వు నిజంగా పనికిరాని వాడవు అవ్వచ్చు, కానీ పని వచ్చిన వాని చేతిలో నీవు పడితే పనికి ఉపయోగపడతావు. తన పనితనం గలవాడు మన యేసయ్య. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీ జీవితాన్ని చెక్కదిద్దుతాడు. హల్లెలూయా. పిల్లలు, ఇప్పుడు మీరు చూసింది బెన్నీ ప్రసాద్ గారి జీవిత సాక్ష్యము. దాదాపు ఇందాక 145 అని చదివారు. దాదాపు 245 దేశాలు 6 సంవత్సరాలు, అతి తక్కువ వ్యవధిలో 6 సంవత్సరాలు దేవుని పనిలో తిరిగారు బెన్నీ ప్రసాద్ గారు. ఆ విధంగా బెన్నీ ప్రసాద్కి వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఒకప్పుడు వేస్ట్ పర్సన్, ఎందులో కూడా ఫిట్ అవ్వను అని అనుకున్న బెన్నీ ప్రసాద్ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో గొప్పవారయ్యారు. ఒక్కసారి చెప్పండి కొడదామా? మరి అలా మన జీవితాన్ని కూడా యేసయ్యకి అప్పగించుకుంటే మనం కూడా గొప్పవారిమవుతాం.